హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామినైతే వేడుకుందాం. ప్రస్తుతానికి వచ్చేసి ఎక్కడ ఉన్నామంటే పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ గ్రామ పరిధిలో ఉన్న శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వచ్చాము. ఇక్కడ ఏంటి అంటే స్వామి త్రేతాయుగంలో శ్రీరాముల వారు ప్రతిష్ఠించిన బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం అయితే ఉంది. మనకు ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఈ బ్రహ్మసూత్ర శివలింగ దర్శనం కలుగుతుంది. అలాగే సాక్షాత్తు మనకు అది స్వామివారు అది మన లింగ రూపంలో గంగా సమేతంగా ఇక్కడ వెలిశారండి. అవి కూడా చూపిస్తాము. స్వామివారి చరిత్ర గురించి కూడా మనకు అర్చకుల వారిని అడిగి కొన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. పదండి. మనకు ముందుగా ఈ శివలింగం అయితే దర్శనం ఇస్తుందండి. ఇక్కడ లోపలికి వచ్చాక ఇలా ఉందండి. చాలామంది భక్తులు అయితే ఇక్కడ వండుకొని తింటున్నారు. వేకిలి పూజ కూడా జరుగుతుంది. ఇప్పుడు మనం చూడబోతున్న శివలింగం శ్రీరాముల వారు ప్రతిష్ఠించిన బ్రహ్మసూత్రం గల శివలింగం అండి. చాలా అద్భుతంగా కనిపిస్తాయి మనకు బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలు. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మనకు ఈ మధ్యలో అయితే నేను వెళ్ళిన దేవాలయాల దగ్గర అయితే బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాల దర్శనం అయితే జరుగుతుంది. ఇప్పుడు మన వివరాలు అర్చకుల మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం. శ్రీ బుగ్గరామలింగేశ్వర నమో నమః. ఇది చాలా ప్రాచీనమైన దేవాలయం. శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి. ఇక్కడ స్వామివారి స్వయంభూ నారసింహస్వామి స్వయమతంగా ఆంజనేయ క్షేత్రపాలకుడిగా నిత్యం నీటిదారుతో జనాలతో సందడిగా ఉండే ప్రదేశం ఇది. ప్రతి శ్రావణం ఆషాఢం నందు ఇక్కడ స్వామివారి వైభోగం అదేవిధంగా జాతర నిర్వహిస్తారు. తర్వాత కార్తీక మాసం నందు చాలామంది దీపాలంకరణతో స్వామివారి ఉంటుంది. అదేవిధంగా శివరాత్రి మహాశివరాత్రి చాలా అద్భుతంగా జరుగుతుంది. పూర్వం నందు శ్రీరాముడు తన అటవీ ప్రాంత సందర్భంగా వెళ్తుండగా ఆ వెళ్తున్న మార్గం నుంచి శ్రీరాముడు అక్కడ ఒక పాదం మోపి ఆ మోపిన పాదం తర్వాత స్వామివారి ఇక్కడ వెలిసి తనకు సంబంధించిన ఆ లింగేశ్వరుణ్ణి అనగా ఆ శివుణ్ణి ప్రతిష్ఠించుకొని ఆ గంగే సమేతంగా నిత్యం అక్కడ ద్వార పోస్తుంటుంది. అది స్వచ్ఛమైన నీరు. ఆ నీటితో ఇక్కడ చాలామంది ఈ ప్రాంత ప్రజలు ఆ నీటిని ఉదయం పొద్దున్న సాయంత్రం తాగుతుంటారు, నీరు తీసుకొని వెళ్తుంటారు. ఆ నీళ్ళ వల్ల కాళ్ళ నొప్పులు ఏవి కానీ ఉన్నా కానీ ఏ రోగాలు ఉన్నా పోతుంది. అది స్వయంభూ స్వామివారి అది ఎక్కడి నుండి వస్తుందని ఎంతమంది తెలుసుకున్నా కానీ అక్కడ దాని సందర్శకులకు కానీ తెలుసుకున్న సైంటిస్టులు కానీ వెతికిన కానీ దొరకని చరిత్ర. అది స్వయంభూ ఆ రాముడు ఎంతమంది ఇక్కడ అలికిడి వింటుంటే అంత విధంగా ఇక్కడ నీటి ద్వారా పోస్తుంటుంది. ఇక్కడ ఎంతమంది అలికిడి వింటూ ఎంతమందికి వేల మంది వస్తుంటే అంత ద్వారా పోస్తుంది. ఎంతమంది తక్కువ ఉంటుంటే అంత తక్కువ ద్వారాతో ఇక్కడ ప్రవహిస్తుంటుంది. ఈ ప్రవహించిన నీళ్లతో ఇక్కడ కొన్ని పొలాలకు కూడా పంటలు పండుతుంది. ఇది 365 రోజులు 24 గంటలు ఏ రోజు కూడా ఆగని ఆ గంగ తల్లి. అది ఆ స్వామివారి మహిమ, ఆ రామలింగేశ్వర స్వామి మహిమ. అదేవిధంగా ఈ కొండ నుంచి ఒక కిలోమీటర్న్నర వెళ్తుంటే శ్రీరాముని పాదాలు కూడా ఉంటుంది. ఇక్కడ మోపిన పాదమే రాముని గుండాలలో అక్కడ కూడా రాముడి పాదాలు వెలిసేది. అక్కడ కూడా గుండాలు ఏర్పరచుకుంది సీతమ్మ వారు. అందుకే ఈ ప్రాంతం అంతా రామగుండం అనే ఒక పేరుతోని ఇక్కడ పిలువబడుతుంది. ఆ స్వామివారి మహిమతో, ఆ రామచంద్రవారి మహిమతో ఇక్కడ కోరికలను నెరవేర్చే రామలింగేశ్వరుడు అదే నరసింహస్వామి దయతోని. అదేవిధంగా బుగ్గ రామస్వామి నుంచి చాలామంది పేర్లు ఉంటుంది. ఇక్కడ చాలా నిత్యం కోరికల వరకు స్వామివారికి బేడీలు వేస్తుంటారు. పౌర్ణిమ పట్టనామాలు పెడుతుంటారు ప్రతి ఆషాఢం శ్రావణం నందు. ఇక్కడ సందర్శకులకు అదేవిధంగా దీన్ని సందర్శకులకు విధంగా చాలా విధంగా మేము అభివృద్ధి చేస్తున్నాము. కానీ ఇంకా అన్ని గవర్నమెంట్ శాఖ కూడా ఈ ప్రాంతాన్ని కొంచెం అభివృద్ధి చేసి ఇక్కడ ఒక ఎలక్ట్రిసిటీ కానీ ఈ రోడ్డు మార్గాన్ని కూడా పూర్తిగా నిర్వహించి ఇక్కడ ఇలాంటి ఒక 4-5 షెడ్స్ వేస్తే వచ్చిన వారికి వర్షాకాలం నందు ఎండాకాలం నందు ఎప్పుడైనా నీడ కొలుస్తుంది. అదేవిధంగా చుట్టూ ఒక కాంపౌండ్ వాల్ కానీ ఈ విధంగా ఏమన్నా ఎండోమెంట్ నుంచి కూడా మేము చాలా సాయం కోరుతున్నాము. కానీ ఇక్కడ గవర్నమెంట్ వారు కొంచెం సానుకూలంగా పనిచేసి ఈ ఏరియాను అభివృద్ధి చేస్తే నిత్యం వచ్చే జనాభా కూడా వస్తుంది. అడవి ప్రాంతం కాబట్టి చాలా డెవలప్మెంట్గా జరుగుతాయి. చాలామంది ఎప్పుడు వచ్చే జనాలకు కూడా సౌకర్యార్థం ఉంటుందని కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలకు అదేవిధంగా మీ యూట్యూబ్ ఛానల్కి మా ధన్యవాదాలు తెలుపుతూ ఆ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుతూ జై రామలింగేశ్వర, జై జై రామలింగేశ్వర. చాలా సంతోషం.
ఇక్కడ మనకు అర్చకుల వారు చెప్పారు కదా, గంగాదేవితో సహా సమేతంగా వెలిసిన స్వామి వారిని చూద్దాం మనము. ఇక్కడ గంగా నీరు ఎక్కడి నుండి వస్తుందో తెలియదు అట, ఇంతవరకు ఎవరు తెలుసుకోలేదు. అంతటి మహిమాన్వితమైన స్వామి వారిని ఇప్పుడైతే మనం దర్శించుకుందాం. ఇక్కడ గంగాదేవి స్వామివారిని అభిషేకించి అలా వెళ్తుందండి. చూద్దాం రండి. అక్కడ మధ్య భాగంలో స్వామివారు అలాగే నందీశ్వర వారు ఉన్నారు చూడండి. ఇక్కడ మనకు చూడండి గంగాదేవి ఇలా స్వామివారిని ఇలా అభిషేకించి అలా వెళ్తుంది. ఈ ఊట ఎక్కడి నుండి వస్తుందో తెలియదట, మనం అర్చకుల మాటల్లో తెలుసుకున్నాం కదా. మనము ఇక్కడికి ఎంతమంది భక్తులు వస్తారో అంత ఊట ఊరుతుందట అండి. అంతటి మహిమాన్వితం ఆయన ఆలయానికి మనం రావడం, స్వామివారి గురించి తెలుసుకోవడం ఎంత అదృష్టం చెప్పండి. ఈ నీరు కనుక మనం తాగినట్టయితే మనకు మొక్కల నొప్పులు కానీ ఇంకా ఇతర అనారోగ్య సమస్యలు కానీ ఎటువంటి అయినా పోతాయట అండి. ఒకసారి మనం ఆ వాటర్ కూడా తాగి చూద్దాం రండి. నిజంగా చాలా తీయగా ఉన్నాయండి, చాలా అద్భుతంగా ఉంది నీరు మాత్రం. ఇవైతే కొన్ని పొలాలకైతే పారుతున్నాయట ఈ నీరు, చూస్తున్నారు కదా ఎలా వెళ్తున్నాయి. ఇక్కడ శ్రీరాముల వారు మనకు నరసింహస్వామితో పాటు స్వయంభుగా వెలిశారండి. సాక్షాత్తు ఆ శ్రీరాముల వారు మనకు ఇక్కడ నుండి అక్కడ ఒక పాదం మోపారట, అది మనమైతే చూడలేము ఎందుకంటే మొత్తం అడవేనండి. అక్కడ ఒక పాదం మోపి మళ్ళీ స్వామివారు ఇక్కడ ఒక పాదం మోపి, ఇప్పుడు ఈ ఆలయంలో మనకు అర్చకులు చెప్పారు కదా, ఈ ఆలయంలో ఉన్న శివలింగమే మనకు శ్రీరాముల వారు అయితే ప్రతిష్ఠించిన లింగం అండి. ఇక్కడ హనుమంతుల వారు, ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు అయితే హనుమంతుల వారు అండి. మీరు చూస్తున్నారు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామితో వెలిశారు కాబట్టి ఇక్కడ చాలామంది భక్తులు అయితే ఈ ఆటలు కోసుకుంటారట, కోసుకొని ఇక్కడ వండుకొని తింటారు. ఇక్కడ వేకిళ్ళ పూజలు కూడా జరుగుతాయండి. మీరు చూస్తున్నారు చాలా అద్భుతంగా ఉంది చూడండి. ప్రకృతి ఒడిలో ఇక్కడ స్వామివారు వెలవడం, మనం రావడం, స్వామివారిని దర్శించుకోవడం చాలా అద్భుతం, అమోఘం, మాటల్లో చెప్పలేము. చాలా విశాలంగా ఉందండి. ఇక్కడ స్వామివారి చరిత్ర గురించి ఇక్కడ అర్చకుల మాటల్లో అయితే తెలుసుకున్నాం కదా. స్వామివారిని తప్పకుండా దర్శించండి. చాలా అద్భుతమైన ఆలయం. మనం చూసాము స్వామివారి మహిమల గురించి మీకు చూపించాము. మీరు మీ వంతు ఏమైనా సహాయం చేయాలనుకుంటే ఈ ఆలయానికి ఈ వీడియోని 10 మందికి షేర్ చేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇక్కడైతే సవలతులు లేవు. చాలామంది భక్తులు వస్తున్నారు వెళ్తున్నారు, కానీ ఏం సవలతులు లేవు. మీరు చూశారు చుట్టూ ఎలా ఉందో. ఇది మొత్తం దేవాలయం అడవి ప్రాంతంలోనే ఉంది. ప్లీజ్ అండి ఈ వీడియోని అయితే 10 మందికి షేర్ చేసి ఈ ఆలయాన్ని అయితే కాపాడండి ప్లీజ్. మన వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మన్నించి క్షమించండి. మరొక పురాతనమైన ఆలయంతో మీ ముందుకైతే వస్తాను. ప్లీజ్ అండి ఈ వీడియోని అయితే 10 మందికి షేర్ చేయండి. ఉంటాను, బాయ్.